గూడూరు మండలం కాండ్రా గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ. గ్రామ స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి జన సైనికుడు సైనికుల్లా పనిచేయాలని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు తెలిపారు. గూడూరు మండలం కాండ్రా గ్రామంలో జనసేన నాయకులు నవీన్ రాజు ఆధ్వర్యంలో శనివారం జనసేన జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తీగల చంద్రశేఖరరావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి కష్ట సమయాల్లో పార్టీకి తోడుంటూ పవన్ కళ్యాణ్ వెన్నంటి నడిచిన జన సైనికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన ఆవిర్భావం నుంచి గ్రామ స్థాయిలో కష్టపడ్డ ప్రతి ఒక్కరిని పార్టీ అధిష్టానం గుర్తిస్తుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ సిద్ధాంతాలను మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలను అన్ని గ్రామాలకు తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలని, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికి తెలియచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని జనసేన నాయకులు మాట్లాడుతూ మేము కష్టపడి రాబోయే పంచాయతీ ఎలక్షన్లో బలంగా నిలబడతామని, కూటమి పార్టీలను కలుపుకొని పార్టీని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జగదీష్, దిలీప్, కిరణ్, మోహన్, కృష్ణ, చరణ్, హరీష్, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గం మన గూడూరు మండలం కాండ్ర గ్రామంలో నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో వంశీ, జగదీష్, దుష్వంత్, చరణ్, మోహను, ఇంకా దిలీప్ రాజు వీళ్ళ ఆధ్వర్యంలో మన కృష్ణరాజు వీళ్ళ ఆధ్వర్యంలో మన గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇది ఎంతో చాలా గొప్పగా నిర్వహించుకున్న కార్యక్రమం. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఇబ్బంది కలిగి ఈ మామూలు సాధారణంగా నిర్వహించడం జరిగింది. రాబోయే రోజులు ఇక్కడికి మన కాండ్ర గ్రామానికి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు తీసుకుని వచ్చి మరో కార్యక్రమాన్ని మన నవీన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. అలాగే ముఖ్యంగా పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి, జనసేన పార్టీ ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఈ గ్రామంలో యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు నడిచి ఆయన డిప్యూటీ సీఎం చేసుకునేంత వరకు ఆయన వెన్నంటే నడిచారు. వీళ్ళందరినీ ఖచ్చితంగా మన జనసేన పార్టీ గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో వీళ్ళకి తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే గతంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున మనందరం కలిసి పోటీ చేయడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే పాజిల్ శ్రీ కుమార్ గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువతికి సుపరిచితులే. అలాగే నవీన్ రాజు కానీ, శ్రీరణ కానీ చాలా ఇదిగా ఉంటారు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కానీ నేరుగా పోయి మాట్లాడేంత చనువు కూడా ఆయన ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది, గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కలిసి ముందుకెళ్ళి మన కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు తెలియజేయాలి. ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ లెవెల్లో చేసే కార్యక్రమాన్ని గ్రామంలో ఇంటింటికి తెలియజేసిన అవసరం ఎంతైనా ఉన్నది. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో మన జనసేన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా మనం పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ రోజు ఇంకోసారి మనకు తెలియజేసుకున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన కాండ్ర గ్రామంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులతో మంచి కార్యక్రమాన్ని మన జనసేన పార్టీ తరఫున నేను చేస్తానని చెప్పి మాటిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి, ఇంకా బాగా ఘనంగా నిర్వహించిన ప్రతి కార్యకర్తకి, నాయకులు, ప్రతి ఒక్కరికి, నవీన్కి, అందరికీ, ఆయన చెప్తుందానికి ఏమన్నా పేర్లు మర్చిపోయి దయచేసి క్షమించి. జగజ్జాలపాలం ఖజత్కంఠమాలం శరచ్చ